పోతుల సునీత దారిటు ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఎందుకంటే ప్రస్తుతం ఆమె పరిస్థితి అడకత్తెరలో పోకచక్కలా తయారైంది. ఏ పార్టీలోకి వెళ్లేందుకు దారి లేక తల పట్టుకుంటున్న పరిస్థితి. ఇటీవలే వైసీపీకి బై బై చెప్పేశారు పోతుల సునీత. వైసీపీ ప్రాథమిక సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేశారు. అయితే ఆమె టీడీపీలోకి వెళ్లాలని చూస్తున్నారు. అది అంత ఈజీ కాదన్న టాక్ నడుస్తోంది. ఉమ్మడి ప్రకాశం పొలిటికల్ సర్కిల్స్ లో ఆమె రాకను తెలుగు తమ్ముళ్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. టీడీపీలో చేరేందుకు పోతులు పావులు కదుపుతున్నా గానీ ఆమెను రానియవద్దంటూ చీరాలలో టీడీపీ నేతలు రోడ్డెక్కుతున్న పరిస్థితి. ఈ క్రమంలోనే ఆమె రాజకీయ ప్రస్థానం ఒకసారి చూస్తే పరిటాల రవి అనుచరుడైన పోతుల సునీత, ఆమె భర్త పోతుల సురేష్ మావోయిస్టు రాజకీయాల నుంచి టీడీపీలో చేరారు. చీరాల నియోజకవర్గం నుంచి 2014లో పోటీ చేసి ఓడిన సునీతకు 2017లో ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు చంద్రబాబు. అయితే 2019 ఎన్నికల తర్వాత టీడీపీ అధికారం కోల్పోవడంతో మరో 3 ఏళ్ల పదవీ కాలం ఉండగానే తన పదవికి రాజీనామా చేసి వైసీపీలో చేరారు సునీత. దీంతో ఆమెకు ఎమ్మెల్సీ ఛాన్స్ ఇచ్చారు జగన్. ఆ పదవీ కాలం 2023 మార్చిలో ముగియడంతో పార్టీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలి పదవితో పాటు మరోసారి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు జగన్. అయితే వైసీపీలో చేరిన నాటి నుంచి అవసరం ఉన్నా లేకపోయినా టీడీపీకి గట్టిగానే కౌంటర్ ఇస్తూ వచ్చారామె. ఆ పార్టీ మౌత్ పీస్ గా పనిచేసిన సునీత టీడీపీని తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు, లోకేష్ తో పాటు భువనేశ్వరి, బ్రాహ్మణులపై సైతం విమర్శలు చేశారు. ఇప్పుడు వైసీపీ ఓడిపోవడంతో అనూహ్యంగా పార్టీ సభ్యత్వంతో పాటు ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు. త్వరలోనే తన భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పిన ఆమె అడుగులు టీడీపీ వైపేనన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే టీడీపీలోని మాజీ మంత్రి సూచనతోనే ఆమె వైసీపీ ఎమ్మెల్సీ పదవికి ఉన్నట్టుండి రాజీనామా చేశారని అంటున్నారు. వెంటనే చంద్రబాబు అపాయింట్మెంట్ ఇప్పిస్తానని సదరు నాయకుడు చెప్పడంతోనే సునీత వెనక ముందు ఆలోచించకుండా పార్టీకి పదవికి రాజీనామా చేసేశారని అంటున్నారు. ఇప్పుడు రిజైన్ చేసి 15 రోజులవుతున్నా ఇప్పటి వరకు ఆమె సంగతి ఎవరూ పట్టించుకోవడం లేదట. ఇదే విషయాన్ని సునీత తన అనుచరుల దగ్గర చెప్పుకొని వాపోయారని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే ఆమెకు హామీ ఇచ్చిన ఆ మాజీ మంత్రి ఇప్పుడు సునీత ఫోన్ చేసినా లిఫ్ట్ చేయడం లేదట. పైగా చంద్రబాబు నుంచి ఇంకా గ్రీన్ సిగ్నల్ రాలేదని, మీకు వేరే దారి ఉంటే ఆలోచించుకోవాలని మరికొందరు చెబుతున్నారట. ఇదిలా ఉంటే ఇప్పుడు ఆమెను టీడీపీలోకి తీసుకునేందుకు చాలా మంది నేతలు ఇష్టపడడం లేదట. భువనేశ్వరి, బ్రాహ్మణిపై సైతం తీవ్ర విమర్శలు చేయడం చాలా మందికి నచ్చలేదట. దీంతో టీడీపీలోకి ఆమె రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు చీరాల నేతలు. తాను ఏ పార్టీలో చేరేది డైరెక్ట్ గా ఇంతవరకు ఆమె చెప్పకపోయినా గానీ ఖచ్చితంగా టీడీపీలోకే చేరతారని ఊహాగానాలైతే వస్తున్నాయి. దీంతో అలర్ట్ అయిన చీరాల టీడీపీ నేతలు ఆమెను పార్టీలో చేర్చుకోవద్దంటూ ఆందోళనలకు దిగుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆమె టీడీపీలో చేరడం అంత తేలిక కాదన్న చర్చ అయితే జరుగుతోంది. ఇప్పటికే చీరాలలో జరుగుతున్న పరిణామాలను పార్టీ అధినేత దృష్టికి తీసుకువెళ్లారట స్థానిక టీడీపీ నేతలు. మరి తమ్ముళ్ల ఫిర్యాదులపై అధిష్టానం ఎలా స్పందిస్తుంది? ఆమె ఎంట్రీకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా, లేదంటే తమ్ముళ్ల మాట ప్రకారమే నడుచుకుంటారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు చంద్రబాబు విజయవాడ వరదల్లో బిజీగా ఉండడంతో సునీతతో పాటు ఎలాంటి నేతల గురించి పట్టించుకునే టైం కూడా ఆయనకు లేకుండా పోయింది. దీంతో సునీత పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యిలా మారింది. అసలు తానెందుకు పదవి వదులుకున్నాన్రా దేవుడా అని తల పట్టుకుంటున్న పరిస్థితి. ఒకవేళ టీడీపీలోకి ఆమెకు రెడ్ కార్డు పడితే సునీత అడుగులు ఎటువైపు అన్నది కూడా సస్పెన్స్ గానే ఉంది. దీనిపై క్లారిటీ రావాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.